తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ఇందివరసేనుడు సిరీస్ లో ఉన్నాము. సో ఇద్దరు మనవళ్ళు తాత తీసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు ఎక్కడ చంపేస్తారో ఏం జరుగుతుందోనని రాజుగారికి వాళ్ళ నాన్నగారికి అసలు విషయం తెలిసిపోయింది. ఆయన వెతకటం మొదలు పెట్టారా? మరి వెతకటం మొదలు పెట్టారు కానీ వాళ్ళు దొరకల. ఎందుకంటే వీళ్ళు ఉన్నది వేరే వైపు, వీళ్ళు పడమట ఉన్నారు, తూర్పు దక్షిణం వైపుకు వెళ్ళిపోయారు వీళ్ళు. ఇప్పుడు వింధ్యాటవి అంటే వీళ్ళకి సంబంధం, నెల రోజులు ప్రయాణం చేస్తే కానీ ఆ వింధ్యాటవి వాళ్ళకి రాదు. అవును, ఆయన ఏడ్చుకుంటున్నాడు, పంపిస్తున్నాడు ఎవరినో, కానీ అది అవటల్లా. ఈ వింధ్యాటవికి వెళ్ళిపోయినటువంటి రాకుమారులు ఇద్దరు తాత ప్రయాణంలోనే ఏదో కాసేపు తిరగడానికి వెళ్ళామనుకున్నారు అబ్బాయిలు ఇద్దరు. తాత వెనక్కి తిరిగే ప్రయత్నం చేయకపోయేసరికల్లా వాళ్ళకి అర్థం కాల. పార్లవంత పెట్టారు, ఏమిటి ఏమిటి ఎందుకు వచ్చేస్తున్నామంటే, ఇట్లా ఒక ఉత్తరం వచ్చింది, మీ తండ్రి బహుశా మీ చిన్నరాణి వలలో పడి ఇట్లా మిమ్మల్ని సంహరించమని ఉత్తరాలు రాశాడు, కాబట్టి ఈ రకంగా మిమ్మల్ని తీసుకొచ్చేస్తున్నాను. బతుకుంటే బలసాకు తినచ్చు నాయన, భుజబలం ఉంది, క్షాత్రం ఉంది, మీ దారిని మీరు ఉండండి, అక్కడికి మాత్రం ప్రస్తుతం వెళ్ళొద్దు అని చెప్పి పదండి మనం ఇంకా వింధ్యాటవి లోపలికి వెళ్ళిపోదాం అని వెళ్ళగా ఏమైంది, వీళ్ళకి ఆ రోజు పగలు భోజనం లేదు, విపరీతమైన ఎండ, ప్రయాణము, తర్వాత ఏమో పిల్లలు ఏమైపోతారో నన్న బెదురు ఆయనకి. తెల్లవార్లు ప్రయాణం చేసి ఎక్కడికో చేరారు. మర్నాడు ఏమైంది, ఒక కారడవికి చేరారు వాళ్ళు. ఏమీ లేదు, పండు కాయ లేదు, నీళ్లు కూడా దొరకల. మధ్యాహ్నానికి ఆయన స్పృహ తప్పి పడిపోయి ఆయన మరణించాడు. అయ్యో, వీళ్ళు వేసుకొచ్చిన గుర్రాలు 3 మరణించినాయి. పిల్లలు ఇద్దరు మిగిలిపోయారు. మిగిలిపోతే ఏం చేస్తారు, పిల్లలు కొంచెం తట్టుకోగలుగుతారు కదా, వాళ్ళు అవి ఇవి ఆకులు కొద్దిగా నవ్వులుతూ చప్పరిస్తూ గురుకులాల్లో అలవాటైన పద్ధతి ప్రకారం వాళ్ళు ఇది వింధ్యాటవిలో చేరని వింధ్యవాసిని అమ్మవారి దేవస్థానాన్ని కనుగొన్నారు. కనుగొని ఈ ఇందివరసేనుడు అక్కడికి వెళ్ళేసరికల్లా నీళ్లు పళ్ళు దొరికినాయి పుష్కలంగా. ఇందివరసేనుడు అన్నాడు, మన తండ్రి ఇలా ఎందుకు చేశాడు కానీ ఆయన అంబికా భక్తుడు. నాన్న ఏం చెప్పాడు, ఎప్పుడైనా సరే ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అంబికని తలుచుకోండి, ఆమె ప్రసాదం వల్లే మీరు జన్మించారని చెప్పాడు, కాబట్టి అంబికని తలుచుకుందాం మనం అని చెప్పి అమ్మవారి ధ్యానంలో మునిగిపోయాడు. ఈ అనిచ్ఛాసేనుడు అమ్మవారిని ధ్యానిస్తూనే అటు ఇటు తిరుగుతూ పళ్ళు కాయలు సంపాదిస్తూ తిరుగుతూ ఉంటే, ఇందివరసేనుడు మాత్రం తీవ్రమైన తపస్సుకి మునిగాడు. చాలా గంటల సేపు ధ్యానంలో కూర్చునేవాడు. కొన్ని రోజులు గడవగా ఒకనాడు అమ్మవారు ప్రత్యక్షమైంది, వింధ్యవాసిని ప్రత్యక్షమై ఇతనికి ఒక చింతామణి ఖడ్గాన్ని ప్రసాదించింది. ఆ ఖడ్గం ఏంటంటే కోరిన కోరికను తీరుస్తుంది, ఏదడిగితే అది. ఆ ఖడ్గంతో ఎవరైనా సంహరించబడతారు, కోరికలు తీర్చే ఖడ్గం. ఒక బంగారు ఖడ్గాని కుర్రవాడికి అప్పచెప్పింది. సరే, ఖడ్గం దొరికిన తర్వాత వీళ్ళు ఇంకా తపస్సు చాలించి వింధ్యావాసిని అమ్మవారికి నమస్కారాలు చేసుకుని ప్రయాణం సాగించారు. వింధ్యాటవిలో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. అయితే వీళ్ళు వచ్చిన దారిని కాకుండా రెండో దారిలోంచి బయటపడడానికి ప్రయత్నం చేశారు. ఇటు వెళ్ళేసరికల్లా చాలా దట్టమైన ఆ అరణ్యం మధ్యలో ఒక బ్రహ్మాండమైన బంగారపు కోట కనపడింది వీళ్ళకి. అదేం నగరమో, అదేమిటో, ఈ బంగారపు శిఖరాలు కనపడుతున్న కోట ఉండటం ఏమిటో ఆశ్చర్యపోయారు. సరే, ఎవరున్నారో ఇక్కడ ఏమిటో చూద్దాం. పైగా ఇంత నట్టడవిలో బయట ఏమీ ప్రపంచం లేదు, ఏదో పల్లీలు జనాలు వాళ్ళు వీళ్ళు గొడ్డు గోదా ఉండి అప్పుడు ఒక కోట ఉందంటే ఒకటి బాగుంది. అలా కాకుండా మధ్యలో ఢామని ప్రత్యక్షమైనట్టుగా ఉందంటే అదేదో అనుమానాస్పదమైంది. అవి వెళ్ళేసరికల్లా అక్కడ కావలిగా ఉన్నవాడు ఒక భయంకరాకారుడైన రాక్షసుడు. ఓహో, చూసేసరికల్లా ఆశ్చర్యపోయారు, అడిగారు, ఇదేమిటి, ఇది ఈ రాజ్యం ఏమిటి, ఈ ప్రదేశం పేరేంటి, ఈ నగరం పేరేమిటి, ఈ కోట ఎవరిది ఏమిటంటే ఆయన ఏం చెప్పాడంటే, యమదంష్ట్రుడు అనేటువంటి ఒక రాక్షసుడిది ఈ నగరం, ఆయన ఏలుబడిలో ఉంది అని చెప్పేసరికల్లా ఇట్లా ఒకచోట ప్రత్యక్షమైనట్టు ఉందంటే ఇది ఆక్రమించింది అయి ఉండాలి. జనావాసం లేకుండా ఒకచోట ఇట్లా డామని ఉండవు కదా. అందుకని ఇతను ఏమన్నాడు, ఆ యమదంష్ట్రుడు ఏమిటో వాడి సంగతి చూద్దాం, పద లోపలికి వెళ్దాం అనేసరికల్లా వీడు అడ్డం పడ్డాడు వాకిట్లో ఉన్నవాడు. ఇతని దగ్గర ఖడ్గం ఉందిగా, ఆవలీలగా వాడి మెడ ఉత్తరించేశాడు ఇందివరసేనుడు. ఇక కోట లోపలికి వెళ్తే ఆ కోటలో పిట్ట పురుగు పిచ్చిక ఏమీ లేవు, కానీ అంతా బంగారుమయం, బంగారపు మందిరాలు అవన్నీ.
ఆ లోపల భాగాల్లో ఎవరో ఉన్నారు కానీ వాళ్ళు ఎవరైనా ఏదైనా ఖడ్గాలు బల్లేలు పుచ్చుకున్న వాళ్ళు కాదు, కేవలం సేవకులు ఉన్నారు, సైన్యం కాదు ఉన్నది, సైనికులు లేరు. లోపలికి వెళ్తే ఒక పెద్ద రాజభవనం లాగా ఉంది. ఆ లోపల పెద్ద సింహాసనం మీద భయంకరాకారుడుగా ఉన్నవాడు యమదంష్టుడు అనే పేరున్నటువంటి ఒక రాక్షసుడు కూర్చుని ఉన్నాడు. ఆయన పక్కన ఒకవైపు ఏమో ఒక వివాహితగా కనపడుతున్న ఒక అమ్మాయి, ఒక ఆవిడ, రెండో పక్కన కుమారిగా కనపడుతున్న ఒక కన్య. ఇద్దరు మహాద్భుత సౌందర్య రాసులుగా ఉన్నారు. ఈయన భీకరాకారంగా ఉన్నాడు. ఈ లోపలికి వచ్చిన మానవులు ఇద్దరిని చూసేసరికి వాడు అరిచి కేకలు పెట్టాడు, ఎవర్రా మీరు, వాకిట్లో కాపలా ఉన్నాడు పర్వతాక్షుడు, వాడిని ఏం చేశారు, వాడు ఏమైపోయాడంటే వాడిని నేను చంపేశాను, నీ సంగతి కూడా నేను చూస్తాను, నువ్వు ఎవరివి, ఇది ఎవరి రాజ్యం, నువ్వు ఎవరి రాజ్యాన్ని ఆక్రమించావు ఏమిటి అని గట్టిగట్టిగా ఇందివరసేనుడు అరిచాడు. ఆ యమదంష్టుడు అనేవాడు కూరలు ఇట్లా బయటకున్నాయి, యుద్ధానికి వచ్చాడు. ఇతని దగ్గర బ్రహ్మాండమైన కత్తి ఉంది. 10 సార్లైనా నరికాడు తల, 10 మాటలు నేల మీద పడ్డ తల ఎగిరి మళ్ళీ అతుక్కుంటోంది. ఓహో. అయితే ఈ తిరుగుతున్న క్రమంలో ఆ అమ్మాయి ఏదో సైగ చేస్తుంది. అతను సింహాసనంలో కూర్చున్నప్పుడు ఒక వివాహిత ఒక అవివాహిత అటు ఇటు నుంచున్నారుగా, సైగ చేస్తుంటే అనిచ్ఛాసేనుడు అన్నయ్య దృష్టిని ఆకర్షించి అమ్మాయి వైపు చూడమన్నాడు. చూడమంటే ఆ అమ్మాయి ఏం చేసింది, తలని ఇట్లా అని చెప్పింది, ఆఫ్ చేయమని. తల కింద పడిన తలని చితకొట్టమని సైగ చేసింది. ఇప్పుడు అతని పక్కన ఉన్నదంటే వాళ్ళ సొంత వాళ్ళు, అమ్మాయి ఇట్లా సైగ చేస్తుంది ఏమిటో అతనికి అర్థం కాదు. సొంత వాళ్ళు కాదు, కాదు ఏదో ఉన్నది. సరే ఈసారి ఏం చేశాడు, 11వ తల నేలకేసి పగలగొట్టాక మొదట కత్తిపెట్టి కొట్టేసరికి తల నేల మీద పడింది. అది లేచే లోపల ఇతను ఏం చేశాడు, ఆ ఖడ్గం పెట్టి దాన్ని మధ్యలోకి కపాలం మీద నరికేసాడు. 2 ముక్కలైపోయింది తల. ఓహో. 2 చెక్కలు అయిపోగానే ఈ నిలబడిన శరీరం ఢామని పడిపోయాడు యమదంష్టుడు. ఆ తల కూడా వెంటనే నిర్జీవం అయిపోయింది. ఆడవాళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు, ఒకళ్ళనొకళ్ళు కావలించుకున్నారు, సంతోషం పట్టలేకుండా ఉన్నారు, అమ్మయ్య అమ్మయ్య అనుకుంటున్నారు, ఆనందపడిపోతున్నారు వాళ్ళు. ఏదైనా అడిగాడు ఇందివరసేనుడు, ఇది ఏమిటి, ఈ రాజ్యం ఏమిటి, ఈ వింత ఏమిటి, ఇట్లా అడవిలో ఇంత బంగారపు సౌధాలేమిటి, మీరు అతనితో పాటు ఉన్నారు, మీరు ఎందుకు సంతోషిస్తున్నారు, ఇతను ఎవరు ఏమిటి అంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఇతను యమదంష్టుడని మా అన్న, నేను ఇతని చెల్లెల్ని, ఖడ్గదంష్ట్ర నా పేరు. ఓహో. ఇది వేరే ఒక రాజుగారి రాజ్యం. మా అన్నయ్య ఈ మొత్తం రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ భక్షించి ఈ రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ కనపడుతున్న ఆమె పూర్వపు రాజు భార్య, ఆవిడ పేరు మకరదంష్ట్ర. ఆ సౌందర్య రాశి కాబట్టి మా అన్న ఆమెను తనతో పాటు ఉంచుకున్నాడు. ఆమెకేమో వీడి మరణం కావాలి, ఎలాగైనా సరే తన భర్తను సంహరించాడు, తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ మింగేశాడు, రాక్షసుడు, వాడితో ఉండటం ఆమెకి ఇష్టం లేదు. నాకు నువ్వు చూడగానే నచ్చావు, నేను నీతో రావాలంటే మా అన్నయ్య ఉంటే నేను నీతో రాలేను, ఆయన ఒప్పుకోడు, రాక్షసుడు, నేను రాక్షసాంగానని మానవుడితో జత కడతానంటే మా అన్న ఒప్పుకోడు, ఎలాగూ నువ్వు మా అన్నయ్య కంటే బలవంతుడు, అందుకని ఇతన్ని చంపే ఉపాయం చెప్పాను నీకు, నన్ను వివాహం చేసుకో, ఈ రాజ్యం నీ సొంతం అవుతుంది అనేసరికి ఒప్పుకున్నాడు. ఈ రాక్షసుని దహనం చేశారు. కొద్దిగా పనివాళ్ళు ఎవరెవరో లోపల ఉన్నారు వాళ్ళందరినీ పిలుచుకొచ్చారు, బయటికి పిలిచారు. తర్వాత ఈ అడవిలో అందరు పారిపోయారు కొంతమంది, ఇతను తిన్న వాళ్ళని తినేశాడు, ఆ చుట్టూ ఉండాల్సిన పల్లీలంతా సర్వనాశనం అయిపోయారు. బయటికి పంపించి వాళ్ళందరినీ పిలిపించి నగరం అంతా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకున్నారు. ఖడ్గదంష్టుని పెళ్లి చేసుకున్నాడు. హాయిగా కులాసాగా ఉన్నారు. రోజులు గడిచినాయి. అనిచ్ఛాసేనుడు అన్నయ్యతో పాటే ఉండేవాడు, అతనేం పెద్ద హైరాన్ ఉన్నవాడు కదా, అన్నయ్య ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. ఈ రోజులు గడిచే కొందికి ఒకసారి ఇట్లా కూర్చుని మాట్లాడుకుంటుంటే ఈ ఆడవాళ్ళిద్దరు ఏమన్నారంటే, ఇప్పుడు మీ తల్లి తన వంతు రావాల్సిన పండుని తినేసింది కాబట్టి మీ తల్లికి మీ అమ్మ మీద మీ మీద కోపం ఉండొచ్చు, ఏదో వ్రతం చేసి ఒక పూజ చేసి ఒక తపస్సు చేసి కన్న సంతానాన్ని చంపాలని మీ తండ్రి అనుకున్నాడని మేము నమ్మం, అది జరిగి ఉండదు. బహుశా మీ పినతల్లే ఈ పని చేసి ఉండొచ్చు, మీ తండ్రిని అన్యాయం చేస్తున్నారు మీరు, మీ తాతగారు చెప్పిన మాట నిజమే అయ్యి ఉంటుంది, ఉత్తరం వచ్చింది అది మీ తండ్రే రాశాడన్న నమ్మకమే ఉంది, అదే కదా, అది లేదు కదా. ఇంతకాలం గడిచిపోయింది, పాపం సంతానం కోసం అంత ప్రయత్నించి ఇప్పుడు నిస్సంతగా మిగిలిపోయాడు కదా మీ తండ్రి,
కాబట్టి మీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి మీరని బాగా నచ్చజెప్పారు. ఈ పాయింట్కి ఆకర్షితులయ్యి ఇందివరసేనుడు ఏమన్నాడు, అనిచ్చాసేనుడిని, అబ్బాయి మన దగ్గర చింతామణి ఖడ్గం ఉంది కదా, ఏది కోరుకుంటే అది వస్తుంది, మనం ఇక్కడ ఎక్కడో ఉన్నాం, ఇది ఎక్కడ వింధ్యాటవిలో ఒక మూల ఒక విమానాన్ని సృష్టిస్తా ఈ ఖడ్గంతో, ఆ విమానం ఎక్కి నువ్వు వెళ్ళి అమ్మని నాన్నని చూసిరా, మనం అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకో, మన సంగతులన్నీ చెప్పిరా, చెప్పు నేను మెల్లిగా వస్తాను, అక్కడ పరిస్థితి చూశాక నువ్వు వచ్చి చెప్తే తెలుస్తుంది కదా అనేసరికల్లా ఏమైంది, అనిచ్చాసేనుడు ఒప్పుకున్నాడు. ఇతను ఈ చింతామణి ఖడ్గాన్ని ప్రార్థించి ఒక బంగారు విమానాన్ని సృష్టించుకున్నాడు. ఆ విమానం ఎక్కి అనిచ్చాసేనుడు ఇరావతికి వెళ్ళాడు. ఆ రాజ్యాన్ని తమ రాజ్యానికి వెళ్తే ఆ రాజ్యానికి వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికల్లా తల్లి తండ్రి చకోర పక్షుల్లాగా చూస్తున్నారు, పాపం పిల్లలు ఎప్పటికైనా వస్తారేమో. ఈ విమానం దిగి వచ్చిన అనిచ్చాసేనుడిని చూసేసరికల్లా పరమానంద భరితులైపోయారు, రాజ్యం అంతా పండగ చేసుకుంది. అతను జరిగిందంతా ఏం జరిగింది, ఈ ఉత్తరము ఇట్లా వచ్చేసరికల్లా తాత ఏ రకంగా పోయాడు, ఆవిడ ఏడ్చింది నా తండ్రి ఇట అయిపోయాడు అని, తాతకి తర్పణాలు విడిచారు అని చనిపోయాడు కదా మరి. సరే కొద్ది రోజులు అన్నయ్య దగ్గర అమ్మ నాన్న దగ్గర ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు, నేను వెళ్ళి అన్నయ్యని తీసుకొస్తా, అన్నయ్యని వెంబడి పెట్టుకు తీసుకొస్తాను, వదిన కూడా ఉన్నది అని చెప్పేసరికల్లా సరే వాళ్ళు కూడా సరే అని అనుకున్నారు. కొద్ది రోజులు ఉండి హాయిగా సంతోషంగా కులాసగా అమ్మ నాన్నతో గడిపి అనిచ్చాసేనుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాడు అన్న దగ్గరికి. వెళ్తుంటే ఆ పూట ఏమైంది, ఈ అబ్బాయికి పదే పదే ఏదో దుశ్శకునాలు వచ్చినాయి. ఎందుకు వెళ్ళదలుచుకున్నాడంటే తెల్లవారుజామున వచ్చిన కలలో అన్నయ్యకి ఏదో అయిపోయినట్టు కల వచ్చింది. ఓహో. తల్లి కూడా పదే పదే చెప్పింది, ఏమిటో దుశ్శకునాలు కనపడుతున్నాయి, దేవాలయంలో దీపాలన్నీ మలిగిపోతున్నాయిరా అలా చెప్పేసరికల్లా వీరికి కూడా కళ ఎట్లా వచ్చింది, వాళ్ళిద్దరూ అతుక్కుని ఉంటారు అన్నా తమ్ముడు, ఎప్పుడు అతను విడిచిపెట్టి లేడు. ఎందుకు నాకు ఇట్లా పీడకలు వస్తున్నాయి, నేను వెళ్ళొస్తాను అని చెప్పాడు, తీసుకొస్తానన్నాడు. ఇతను బయలుదేరి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఎవరున్నారు, బయట రాజ్యంలో ఎవరో జనాలు ఉన్నారు, కొంతమంది చేరారు, పల్లీలు అంతా, రాక్షసుడి భయం లేదు కాబట్టి. భవనంలో ఏదో కొంతమంది ఉన్నారు. ఇతను లోపలికి వెళ్ళేసరికల్లా ఇట్లా చేతులు బారజాపేసి శవాకారంలో పడి ఉన్నాడు ఇందీవరసేనుడు. ఈ మకరదంష్ట ఖడ్గదంష్ట ఇద్దరు నెత్తి మీద చేతులు పెట్టుకుని శోకాలు పెట్టి ఏడుస్తూ కనపడ్డారు. నేను చచ్చిపోతానంటే నేను చచ్చిపోతా, నేను సహగమనం చేస్తానంటే నేను సహగమనం చేస్తా అని మాట్లాడుకుంటున్నారు. తను వెళ్ళేసరికల్లా తెల్లబోయాడు. ఏమైపోయింది మా అన్నయ్యకి, ఏమైంది అంటే, ఏమైంది ఏం చెప్తారు, ఇద్దరు ఏడుపు మొహాలు వేసుకుని నుంచున్నారు. ఈ ఖడ్గదంష్ట ఏం చెప్పిందంటే, నేనేం చెప్పను, నేనేమో మీ అన్నయ్యని వివాహం చేసుకున్నాను, ఈ మకరదంష్ట ఈ రాజ్యం ఆమెది, నిజానికి మీ అన్నని రాజుగా ఒప్పుకుంది. ఆమె మనసేమిటి, ఇంత ఉత్తముడైన వాడు దొరికాడు కదా, ఇతనితోటే తను కూడా ఉండాలని ఆమె ఉద్దేశం. నేను పడనివ్వల, కానీ ఒకనాడు నేను దేవాలయానికి వెళ్ళటం కోసం నేను స్నానం చేసి వస్తానని వెళ్ళేసరికల్లా ఈ మకరదంష్ట మీ అన్నయ్యతోటి ఉన్నది. నేను స్నానానికి వెళ్ళిన తర్వాత నాకు ఎందుకో అలాంటి ఊహ వచ్చింది, వెనక్కి వచ్చి చూసేసరికల్లా వీళ్ళిద్దరూ కలిసి నాకు కనపడ్డారు. నేను ఓర్చుకోలేకపోయాను, నాకు చాలా కోపం వచ్చింది. ఇప్పుడు మానవులకి పలు భార్యలు ఉండొచ్చు, చాలామంది భార్యలు మా రాక్షసుల్లోనూ ఉంటారు, కానీ నేను ఓర్చుకోలేక వీడు అంతు చూడాలనుకున్నాను. చూడాలనుకుని ఏం చేశాను, ఇతను నేను ఏం చేయగలను అని ఆలోచించి, ఈ చింతామణి ఖడ్గం ఉంది వీడి దగ్గర, ఈ ఖడ్గం వల్ల వచ్చిన గొప్ప వల్ల కదా వీడి మా అన్నయ్యని చంపాడు, ఇప్పుడు నేను చాలా అద్భుతమైన వాడిని ఎట్లా ఫీల్ అవుతున్నాడు, కేవలం ఖడ్గం వల్లే అని ఆ ఖడ్గాన్ని తీసుకెళ్ళి నిప్పుల్లో పడేశా. ఎప్పుడైతే ఖడ్గం నిప్పుల్లో పడిపోయిందో ఇతను ఇట్లా అయిపోయాడు, ప్రాణం లేనట్టుగా ఉన్నాడు, శవం అక్కడ ఉన్నది. మరణించాడా అంటే ఊపిరాటల్ల, కానీ కళ తగ్గల, నేల మీద పడిపోయి ఉన్నాడు. ఇప్పుడు నా వల్ల నేను ఈ పని చేయటం వల్లే ఇతను మరణించాడు కాబట్టి నేనే సాగమనం చేస్తానని నేను, కాదు వీటితను నన్ను కలవటం వల్లే కదా నువ్వు ఈ పని చేసావు, నేనే సహగమనం చేస్తానంటుంది మకరదంష్ట, మేమిద్దరం ఎవరో ఒకళ్ళని సహగమనం చేస్తాము అనేసరికల్లా తెల్లబోయాడు. అసలు నేను మా అన్నయ్య లేకుండానే ఉండలేను, నేను ఎందుకు వెళ్ళాను అక్కడికి, నేను ఉంటే ఇంత పని జరిగేది కాదు. ఆ ఖడ్గం ఏదంటే నిప్పుల్లో పడి నల్లగా అయిపోయింది, బంగారపు రంగులో ఉండే ఖడ్గం. ఆ ఖడ్గాన్ని తీసాడు, తీసి దాన్ని ఏం చేస్తే అది పవిత్రం అవుతుందో తెలియదు, అపవిత్రం అయిపోయింది ఖడ్గం. ఆ ఖడ్గం తీసి నేను మెడ నరుక్కుంటానని మెడ మీద పెట్టుకుపోయేసరిగా ఒక అశరీర వాణి వినపడింది. అనిచ్చాసేన ఇంత తొందరపడద్దు,
ఖడ్గం అపవిత్రం అవటం వల్లే ఇతను స్పృహ కోల్పోయాడు కానీ మరణించలేదు ఇందీవరసేనుడు. ఓకే. ఖడ్గాన్ని మళ్ళీ పవిత్రం చేయి, ఇతను జీవిస్తాడు అని వినపడింది. ఎట్లా చేయాలి? అప్పుడు ఇతనికి ఏమనిపించింది, మనకి వింధ్యవాసిని అమ్మవారు ఈ ఖడ్గాన్ని ఇచ్చింది, అక్కడికే వెళ్ళిపోదామని ఇతను అన్నయ్య సృష్టించి ఇచ్చిన విమానం ఉందిగా, ఆ విమానం ఎక్కి ఆ ఖడ్గాన్ని పుచ్చుకుని అందులో ఎక్కి, అమ్మ మీరేమి చేయబోకండి అని చెప్పాడు వదిన గారులు ఇద్దరికి. నన్ను నువ్వు ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, మా అన్నయ్యకి ఈవిడ మీద కూడా కాంక్ష ఉండి ఉంటుంది, మీ ఇద్దరు భార్యలుగా ఉండొచ్చు, అక్కడ ఇలా ఇద్దరు భార్యలు ఉన్నారు మా తండ్రి దగ్గర కూడా, మీ ఇద్దరు ఈ శరీరాన్ని ఏమీ చేయబోకండి, మంచం మీద పడుకోబెట్టండి, శైత్యోపచారాలు మాత్రం చేయండి, మీ ఇద్దరు ఆరోగ్యంగా ఉండండి, కొట్లాడుకోబోకండి, నేను త్వరలో వస్తానని విమానం ఎక్కి మళ్ళీ వింధ్యాటవికి బయలుదేరాడు. ఆ బయలుదేరిన అనిచ్చాసేనుడు తిరిగి వచ్చాడా, ఇందీవరసేనుడు మళ్ళీ బతికాడా? ఈ కథ ఎలాంటి మలుపు తిరగబోతుంది వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.